ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులారా, మా ప్రియ మిత్రులారా, ఈ యొక్క ప్రత్యేకమైన దినము మరొక రోజున ఈ యొక్క మిషనరీ ప్రయాణము అనే ఛానల్ ద్వారా సువార్తను ప్రకటించుటకు గాను, మరి పరిశుద్ధులైనటువంటి మీ అందరినీ కలుసుకొనటానికి, మరి మీ అందరి కొరకై ప్రార్థించటానికి, పరిశుద్ధ లేఖనములు ధ్యానించుటకు గాను, మనం ఒకరిలో ఒకరు సహవాసం కలిగి, ప్రేమ కలిగి, ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు ఎదురు చూచుటకు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి దేవాతి దేవుడైనటువంటి రానై ఉన్నటువంటి మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మీరందరూ క్షేమముగా ఉన్నారని, సంతోషముగా ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తులో నమ్ముచు, మరి సకల ఐశ్వర్యములతోటి ఏ కొదువ లేకుండాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానము మీ కుటుంబాల్లో ఉండాలని అనుదినము కోరుచూ ఉన్నాను. మరి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి ఈ యొక్క మిషనరీ ప్రయాణం అనే ఛానల్ ద్వారా సువార్తను ప్రకటించుటకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమై సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మన ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారమై ఈ యొక్క సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నది. మరి ప్రతిరోజు నేను చెప్తూ ఉన్నాను, నా పేరు శాంసన్ గజ్జా. నేను చెన్నై పట్టణంలో నివాసం ఉండి అనేకమైన గ్రామములకు, మారుమూల ప్రాంతములకు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్తను ప్రకటించుచూ ఉన్నటువంటి మా కుటుంబము నిమిత్తమై, మా బృందము నిమిత్తమై మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట బ్రతిమలాడి కూర్చు ఉన్నా. మీ ప్రార్థన సహవాసము మాకెంతో అవసరమై ఉన్నది. ఇది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మా ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ రోజున ఒక నూతనమైన సందేశముతోటి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుటకు, నశించుతున్న వారి ఎట్ల భారము కలిగి నశించున్న ఆత్మలను క్రీస్తు వైపుకు మళ్లించుటకు గాను, సువార్తను ప్రకటించుటకు గాను మేము ఉద్దేశించి ప్రభు ప్రేరేపించి ఉన్నాడు. కాబట్టి ఈరోజున దైవ లేఖనంలో నుండి మరొక మాటలు మనం చదువుకుందాం. మరి జాగ్రత్తగా వినండి. ఈ రోజున అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. యాక్ట్స్ చాప్టర్ 3 5th verse we are going to read. Acts chapter 3 5th verse we are going to read. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, మళ్ళీ చదువుతాను. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచెను. మరి దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించులాగున, మరి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మాట్లాడలాగున 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. మరి పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన మా తండ్రి, భూమిని, ఆకాశమును, సర్వలోకమును సృజించినటువంటి మా దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి ఇట్టి రక్షణను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని మీరు ఆజ్ఞాపించిన ప్రకారమై, మరి యొక్క మిషనరీ ప్రయాణం అనే ఛానల్ ద్వారా
నశించున్నటువంటి ప్రజల కొరకై సువార్తను ప్రకటిస్తూ ఉండగా మరి వినుచున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. యువ ప్రభా, మీ దైవ లేఖనములు, మీ దైవ వాక్కులు పంపించి మీరు ప్రతి ఒక్కరిని బాగు చేయండి. జీవితాలని మీరు బాగు చేసి కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చమని వింటున్నటువంటి మా ప్రియ బిడ్డలను, చూస్తున్నటువంటి మా ప్రియ బిడ్డల కుటుంబాలను మీరు సమస్తమైన బంధకాల్లోండి విడిపించి ప్రభువైన యేసు క్రీస్తులో ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయమని, మీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజున పరిశుద్ధ లేఖనములో నుండి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 5వ వాక్యము, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. అండ్ హీ ఫిక్స్డ్ హిస్ అటెన్షన్ on them, expecting to receive something from them. And he fixed his attention on them, expecting to receive something from them. Hallelujah. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచునని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నది. వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచూ ఉన్నాడు ఒక వ్యక్తి. వారి యందు లక్ష్యముంచుతూ ఉన్నాడు. ఎందుకంటే వారి యందు ఏమైనా దొరుకును. గమనించాలి, వారి యొద్ద ఏమైనా దొరుకును, ఏమైనా దొరుకును, వారి యొద్ద ఏమైనా దొరుకుతున్నది అని చెప్పి వారి యందు లక్ష్యముంచినట్లుగా దేవుని వాక్యము చదువుచున్నాం. మరి చక్కటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఎవడు వీడు, ఈ యొక్క వ్యక్తి ఎవరు, ఎవరి మీద లక్ష్యముంచుతూ ఉన్నాడు, ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు, ఇతని యొక్క జీవితం ఏమిటి అని ఈ రోజున మనం పరిశీలించినట్లయితే, పరిశుద్ధ లేఖన భాగములో, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలులకు రాసిన అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనము సమయం ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు అనేకమైనటువంటి సార్లు దేవుని యొక్క సేవకులు బోధించి ఉన్నారు. అనేక మంది వాక్యములు మనం వింటూ ఉన్నాం. ఇది ఒక శ్రేష్టమైనటువంటి భాగమై ఉన్నది. ఎందుకంటే మీరు తెలిసినటువంటి వారు ఎంతోమంది ఉండవచ్చు, కానీ నేను ముందుగానే చెప్పాను, నశించిన వారి నిమిత్తమై, రక్షించబడిన వారి నిమిత్తమై ఈ సువార్త ఛానల్ ప్రారంభించబడినది. కాబట్టి మరి దీని నిమిత్తమై మేము సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. తెలిసిన వారు మంచిదే. మరి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో మనం ఆలకించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాడు వారి యొద్ద ఏమైనాను దొరుకునని కనిపెట్టుచూ ఉన్నాడంట, వారి యందు లక్ష్యం ఉంచాడంట. ఈ యొక్క వ్యక్తి ఎవరు అని చూసినప్పుడు దేవుని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నది, ఇతని పరిస్థితి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు. పుట్టుకతోనే కుంటివాడై ఉన్నాడు. ఇతరుల చేత మోసుకొని పోబడుచు ఉన్నాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుచుండెను. దేవాలయపు ద్వారం వద్ద ఉంటున్నటువంటి వ్యక్తి. వాడు వారి యొద్ద ఏమైనాను దొరుకునని లక్ష్యం ఉంచుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే, ఇతని యొక్క చరిత్ర చూసినప్పుడు ఇతడు ఆ యొక్క శృంగారం అనేటటువంటి దేవాలయము దగ్గర, దేవుని యొక్క మందిరము దగ్గర పుట్టినది మొదలుకొని
సుమారుగా 40 సంవత్సరములు కలిగినటువంటి ఈ వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. ఇతరుల చేత మోసుకొని పోబడుచున్నాడు. అతను తనగా స్వయముగా నడిచిపోలేడు. ఇతరుల సహాయంతో ఆ యొక్క మందిర ద్వారము దగ్గరికి వెళ్ళి కొంతమంది అతన్ని కూర్చోబెట్టినప్పుడు ఆ దేవాలయం లోపలికి వెళ్ళేవారిని భిక్షం అడుక్కునేటటువంటి ఇతని పరిస్థితి. ఇతని యొక్క జీవితాన్ని గురించి మనం చదివినప్పుడు ఇతని యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకున్నాం. 40 సంవత్సరాలుగా ఇది ఇతని యొక్క పరిస్థితి అయి ఉన్నది. ఈ రోజుల్లో కూడా దేవాలయం దగ్గర చాలామంది, దేవాలయాల దగ్గర ఎక్కువగా చాలామంది కుంటివారు, మరి అనేక మంది వ్యాధి కలిగినటువంటి వారు దేవుని యొక్క మందిరాల దగ్గర, ప్రతి ఒక్క దేవాలయం దగ్గర కూర్చొని మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు భిక్షము అడుక్కునుట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇతని యొక్క పరిస్థితి చూసినప్పుడు ఈయన యొక్క జీవితంలో ఆయన కొంతమంది చేత సహాయం పొందొచ్చు, కొంతమంది మనుషులు ఈయన్ని మోసుకొని వస్తున్నట్లుగా, తను ఎటువంటి పని బాట చేయలేనటువంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి ఏ పని చేయలేడు, ఎందుకంటే పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. The man was unable to walk and therefore unable to work. Someone carried him. The man was unable to walk and therefore unable to work. Someone carried him to sit just outside of the temple. Hallelujah. ఈ మనుషుడు ఏ యొక్క పని చేయలేడు, అతను నడవలేడు. Therefore unable to walk, someone carried him to sit just outside the temple to beg for people to give alms to him. He has daily taken to sit outside a gate known as the beautiful gate. 40 years his life spent him. 40 సంవత్సరములు ఇక్కడ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. The man was unable to walk. The man was unable to walk. Someone carried him to sit in front of the gate, in front of the temple. అయితే ఈ యొక్క మనిషిని యొక్క జీవితం ఇది ఈ విధంగా ఉన్నది. అయితే ఇక్కడ 3వ అధ్యాయము 1వ వచనంలో తన జీవితంలో ఒకరోజు మార్పు రావడానికి కారణము మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల గారి 3వ అధ్యాయము 1వ వచనంలో పగలు 3 గంటలకి ప్రార్థనా కాలమున పేతురు యోహాను అనేటటువంటి అపోస్తలుడు పగలు 3 గంటలు ప్రార్థనా కాలమున ఆ యొక్క మందిరానికి ఎక్కి వెళ్ళుచూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క సేవకుల జీవితంలో పేతురు యోహానులు ప్రార్థనా కాలమందు తమకు అలవాటు ప్రకారముగా ఆ యొక్క శృంగారం అనే దేవాలయంకు ఎక్కి వెళ్ళుచూ ఉన్నారు. దేవుని యొక్క సేవకుల జీవితంలో, దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఈ ప్రార్థనా కాలము, ప్రార్థనా సమయం అనేది చాలా ముఖ్యమై ఉన్నది. దేవుని యొక్క బిడ్డల జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని నమ్ముకొని ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను, దేవుని సేవకుడైనా, దేవుని బిడ్డ అయినా, దేవుని విశ్వాసి అయినా, ఇవాంజలిస్ట్ అయినా, నీవు చిన్నవాడివైనా, ముసలివాడివైనా, వృద్ధుడివైనా, ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తును నమ్మి నీవు విశ్వాస జీవితంలో ఈ పరలోకపు యాత్రలో ఈ లోకంలో జీవిస్తూ దేవుని కొరకు, యేసు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటిది ప్రార్థనా కాలము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్మినటువంటి వారి జీవితంలో ప్రార్థన లేనట్లయితే వారి జీవితం ఎండిపోయిన చెట్టు వలె ఉంటున్నది. ప్రార్థన లేని జీవితంలో అద్భుతాలు లేవు. ప్రార్థన లేని జీవితము మృతమై ఉన్నది.
ప్రార్థన లేని జీవితంలో వాళ్ళ జీవితాల్లో ఎటువంటి కార్యాన్ని మనము దేవుని దగ్గర నుండి చూడలేము. అందుకే శిష్యులకి ప్రార్థన చేయటం ఎలాగో నేర్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరము జీవించిన కాలములో పేతురు, యోహానికి, తన యొక్క 12 మంది శిష్యులకి, తనను వెంబడించినటువంటి వారికి ఎత్తైల స్థలమునకు తీసుకొని వెళ్ళి ప్రార్థన అనుభవాన్ని నేర్పించాడు. అనేక ప్రదేశాల్లో అపవాదిని బంధించటానికి, సాతానుని యొక్క బంధకాలు విడిపించటానికి ప్రార్థన, ఉపవాసము అనేది వారి జీవితాల్లో నేర్పించి ఉన్నాడు ప్రభువారు. ప్రార్థన వలననే, ఉపవాసం వలననే ఇవి బంధకాలు తెగిపోతాయి, అపవాది కట్లు తెగిపోతాయి అని చెప్పి తన శిష్యులకి బోధించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏకాంతముగా గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. దూరముగా వెళ్ళి అరణ్య ప్రాంతాల్లో ప్రార్థన చేశాడు. అపవాదిని ఎదిరించుటకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితంలో ప్రార్థన జీవితము కలిగి, తండ్రితో సహవాసము కలిగి, పరిశుద్ధ జీవితము కలిగి నశించున్న వారి కొరకై ప్రార్థన చేస్తూ రాజ్య స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని పేతురు, యోహానులు 3 గంటల సమయంలో ఆ యొక్క ప్రార్థనా మందిరానికి ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మా ప్రియ మిత్రులారా, మన జీవితంలో ప్రార్థనా కాలము, ప్రార్థనా సమయము అనేది నీవు నిర్ణయించుకోవాలి. దావీదు అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు యెరూషలేము తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థనా జీవితం అనేది మనకి ఎంతో ముఖ్యమై ఉన్నది, మంచిది. నెంబర్ 1, మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ పగలు 3 గంటలకి ప్రార్థనా కాలమున పేతురు, యోహానులు అపోస్తలులు, రెండవదిగా ఈ అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో ఈ పేతురు, యోహానులు పెంతెకోస్తు దినమున ఆత్మచేత నింపబడినటువంటి వారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని చేత పిలువబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి అపోస్తలులు, దేవుని సేవ నిమిత్తమై పిలువబడినటువంటి ఈ యొక్క సేవకులు, ఈ దేవుని బిడ్డలు పెంతెకోస్తు దినమున అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము చూస్తే ఆ మేడ గదిలో 120 మందితో వీరు కూడా ఉన్నట్లుగా ఆకాశం నుండి ఆ యొక్క శబ్దముతోటి గాలి వంటి వేగము కావచ్చు, గాలి వంటి గాలి వీచినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వీరు పరిశుద్ధాత్మతో నింపబడి తరువాత వీళ్ళు శక్తి పొందారు. ఆ శక్తి పొందిన తర్వాత వాళ్ళు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నీ జీవితంలో నీవు సొంతముగా నీ శక్తితోటి, నీ బలముతోటి, నీకున్న డబ్బుతోటి, నీకున్న టాలెంట్స్ తోటి ఏ కార్యాలు, దేవుని కార్యాలు మనం చేయలేము. నశించున్న ఆత్మలను రక్షించలేము. కానీ దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా, ఆత్మ చేతనే ఇది జరుగును. శక్తి చేత, బలము చేత జరగదు. జెరుబ్బాబెలు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మనం ఏ విధముగా తండ్రికి మొరపెట్టాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ఈ లోకములో జీవించాలో, ఏ ప్రదేశానికి వెళ్ళాలో, ఏ విధంగా నడుచుకోవాలో సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చెను. ఆయన మీద దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చెను. పరలోకం నుండి ఒక శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తిసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు నీవు దేవునికి ప్రియమైనటువంటి కుమారుడవై ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున
సేవకుల యొక్క పరిస్థితి ఏంటంటే వీళ్ళు మంచి బలమైనటువంటి వారు, మంచి ఆత్మచేత పొందినటువంటి వారు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు పేతురు, యోహానులని మనం చూస్తున్నాం. మరి 3వ అధ్యాయము 4వ వచనంలో వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ మనం చూస్తే వీళ్ళు అంటున్నారు, వారి యొద్ద ఏమైనా దొరుకునని చూస్తూ ఉన్నాడు. వీళ్ళు అంటున్నారు, మా తట్టు చూడుమనిరి. హల్లెలూయా. మా తట్టు చూడుము. సేవకులు అంటున్నారు. ఆ యొక్క 3వ అధ్యాయము పేతురుని, యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడుము అంటున్నారు. హల్లెలూయా. ఈ యొక్క ద్వారము దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క భిక్షగాడిని, ఈ యొక్క నడవలేనటువంటి కుంటివాని యొక్క జీవితాన్ని చూసి అంటున్నాడు, మా తట్టు నీవు చూడు, మమ్మల్ని చూడమంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత వారి యొద్ద ఏమైనాను దొరుకునని కనిపెట్టుచు లక్ష్యం ఉంచిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క దేవుని యొక్క సంఘము పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు ఈ లోకంలో దేవుని యొక్క మందిరాలు నడిపిస్తున్నప్పుడు, దేవుని సేవ జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది మన యొద్ద ఏమైనా దొరుకుతుందని కనిపెట్టుకునే జనాంగము కొంతమందిని చూస్తూ ఉన్నాం. మరి ఒక సహోదరి 3 వారాలు మందిరానికి రావటం గమనించాను. ఆ తర్వాత ఆ సహోదరి కనబడలేదు. నేను అడిగాను, ప్రియ సహోదరి, 3 వారాలు మందిరానికి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత ఒక నెల రోజులుగా నువ్వు కనబడలేం లేదు, నీకేమైనా ఆరోగ్యము బాగాలేదా? మరి ఏమైనా నీకు కష్టముగా ఉన్నదా? ఎందుకని దేవుని మందిరానికి రాలేదు సహోదరి అని అడిగినప్పుడు ఆ సహోదరి చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, పాస్టర్ గారు, మీ దగ్గరికి 3 వారాల నుంచి వచ్చినప్పుడు నాకేమీ దొరకలేదు, నాకేమైనా సహాయం చేస్తారనుకున్నాను. చూడండి, ఆ మందిరానికి, ఆ చర్చికి వెళ్తే వాళ్ళు ఆహారం పెడుతున్నారు, ఆ చర్చికి పెడితే వాళ్ళు బట్టలు ఇస్తున్నారు, అక్కడికి పోతే మాకు వారము ఏదో బియ్యము, రైస్, తర్వాత ఏదో ప్రొవిజన్స్ ఇస్తున్నారట, అందుకని అక్కడికి వెళ్తున్నానండి. ఏమైనా సరే మంచిదేనమ్మా, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క వాక్యము విని దేవుని సన్నిధానంలో పరిశుద్ధ జీవితము కలిగి దేవుని నమ్ముకొని ప్రభువైన యేసు క్రీస్తుని నమ్మినట్లయితే నీ జీవితం సమస్తాన్ని మార్చివేస్తాడు. మరి ఈ యొక్క బియ్యము కోసము, ఈ యొక్క ప్రయోజన కోసం, దీనికోసమే నువ్వు వెళ్ళొద్దు. ముఖ్యం, వాళ్ళు సహాయం చేస్తే మంచిదే, కానీ దేవుని నమ్మితే నీకు దేవుడు సమస్తాన్ని సహాయం చేస్తారని చెప్పి. హల్లెలూయా. మరి చూడండి, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో. ఈ యొక్క మనిషి కూడా మందిరంలో 40 సంవత్సరాలుగా కూర్చుంటున్నాడు. ఈ మందిరానికి వచ్చే పెద్ద వాళ్ళు తెలుసు, ఆరాధించే వాళ్ళు తెలుసు, పాటలు పాడేవాళ్ళు తెలుసు, సేవకులు తెలుసు. 40 సంవత్సరాలుగా ఈయన జీవితం మారలేదు. ఎవరి వద్ద ఏమైనా దొరుకుతుందేమో అని ఈ యొక్క చూపు అయి ఉన్నది. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, మా తట్టు తిరుగుము. హల్లెలూయా. ధైర్యంగా అంటున్నారు, వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ నీవు మా తట్టు తిరుగుము. హల్లెలూయా. అక్కడ చూడండి, దేవుని యొక్క సేవకులు ధైర్యంగా చెప్తున్నాడు, లుక్ ఎట్ us. Look at us. The Apostle John and said, look at us. Those days the peoples are looking you, expecting something from you. What do having? Those days the peoples are looking you as a Christian, expecting something from you. What you having?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రజలు నీ కోసం నిన్ను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నీ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. ప్రియమైన క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఈ లోక ప్రజలు నీ యొద్ద నిన్ను గమనిస్తున్నారు, నిన్ను చూస్తున్నారు. నీ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. ఒక సహోదరిని అడిగి ఇంటికి వెళ్ళి తన భర్తని, అయ్యా సహోదరి చక్కగా మందిరానికి వస్తుంది, మరి మీరు రావట్లేదేమిటి, మీరు రావాలి కదా అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఏమో 30 సంవత్సరాలుగా మందిరానికి వస్తుంది కానీ నా భార్య మాటలు మారలేదు, ప్రవర్తన మారలేదు, మరి నేను వచ్చి ఏం లాభమయ్యా అని అన్నాడు. సంథింగ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, నీ యొద్ద నుండి ఏమైనా దొరుకునని నీ కుటుంబంలో వాళ్ళు చూస్తున్నారు. నీ దగ్గర పరిశుద్ధ జీవితం ఉన్నదా? నీ దగ్గర ఏమైనా ఆశీర్వాదములు ఉన్నాయా? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నమ్మినటువంటి నీ జీవితంలో సాక్షిగా ఉన్నావా? నీ దగ్గర క్రియలు ఎలాగున్నాయి అని చెప్పి సంథింగ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీ దగ్గర ఏమి ఉన్నది? దేవునికి ప్రియమైనటువంటి ఆత్మ ఫలములు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నీలో ఉన్నట్లయితే వాళ్ళు నిన్ను చూస్తున్నారు, నిన్ను తేరి చూస్తున్నారు. నీ దగ్గర ఏమైనా దొరుకుతుందా? నీ దగ్గర విశ్వాసకరమైన జీవితం ఉందా? నీ దగ్గర ప్రార్థనా జీవితం ఉన్నదా? నీ దగ్గర దేవునికి ఇష్టమైన జీవితం ఉన్నదని ఈ లోకపు ప్రజలు చూస్తున్నప్పుడు, నీవు దేవుని ఎదుట సాక్షిగా ఉన్నప్పుడు వారు నిన్ను వెంబడిస్తారు, దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. The Apostle John said, look at us. The peoples are looking you, expecting something from you. What you having? Holy life, fruitful life? How is your character? How is your holy life? How is your testimony in your front of the neighbors, in front of the offices, in front of your friends? How is your life in Christ? Hallelujah. చూసినప్పుడు కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచెను. ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితము ఏమైనా దొరుకుతుందా? ఈరోజు నీవేమి కలిగి ఉన్నావు? నీ జీవితము చూడటానికి సాక్షిగా ఉన్నావా? ఇతరులు వెదిగినప్పుడు వారికి ఏమైనా దొరుకుతుందని మనం గమనించాలి. అప్పుడు చూసినప్పుడు ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క మందిరంలో, ఈ యొక్క వ్యక్తి జీవితము చూసినప్పుడు దేవాలయపు ద్వారము దగ్గరే ఉన్నాడు. తన 40 సంవత్సరాల జీవితం ఆ ద్వారము దగ్గరే ఉన్నాడు, కానీ ఆ యొక్క భిక్షమెత్తుకోవటానికే చూస్తున్నాడు, కానీ ఆ మందిరంలోనికి ఎన్నడూ ప్రవేశించినటువంటి వాడు కాదు. మూడవదిగా వ్యక్తి తన యొక్క జీవితం 40 సంవత్సరాలుగా తన కుంటి బ్రతుకుతానే ఉన్నాడు. ఆ మందిరంలోనికి తీసుకువెళ్ళి వదిలిపెట్టమని, ఆ మందిరంలో దేవుని వాక్యం వినాలని, దేవుని యొక్క ప్రాంగణంలోనే ఉన్నాడు, దేవుని యొక్క కాంపౌండ్లోనే ఉన్నాడు, మందిరం యొక్క ప్రాంగణంలోనే ఉన్నాడు, కానీ దేవుని గురించి తెలుసుకున్నటువంటి వాడు కాదు. దేవుని గురించి ఏమాత్రము శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఈ ఇహలోక సంబంధమైన వాటి కొరకే ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది మందిరంలో ద్వారము దగ్గరే ఉంటూ ఉన్నారు. దేవుని మందిరము తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుని యొక్క మందిరాలు చాలా సంవత్సరాలకు ఉంది. తమ యొక్క జీవితంలో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ద్వారము దగ్గరే నిలబడుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో మార్పు లేనటువంటి వారిగా, అద్భుతాలు చూడలేనటువంటి వారిగా, తమ జీవితంలో ఆశీర్వాదంలో లేనటువంటి వారిగా, వాళ్ళ జీవితాలు ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా మేలు జరుగుతుందేమో, ఏదైనా ఈ లోక సంబంధమైనవి ఉంటాయని చెప్పి ఇహపరమైనటువంటి వాటి మీదే ఆశ కలిగి ఆ ద్వారం దగ్గరే ఉన్నారు, కానీ లోపలికి వచ్చే అనుభవము లేనటువంటి వారిగా ఉన్నారు. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేటటువంటి అనుభవం లేనటువంటి వారిగా ఆ ద్వారము దగ్గరే పైగా దూరముగా ఉన్నారు. ద్వారమునికి బలిపీఠమునకు ఎంత దూరంగా ఉన్నదో వాళ్ళు ఆ యొక్క ద్వారము దగ్గరనే ఉన్నారు, కానీ ఆ యొక్క లోపల దేవునికి లోతైనటువంటి అనుభవంలోనికి బలిపీఠమునకు సమీపించలేకపోయారు. క్రీస్తునకు తమ జీవితాలు లోతుగా
తమ జీవితాల్లో భక్తిలో లోతుగా తమ జీవితాలు నడిపించలేకపోతూ ఉన్నారు. వారి కుంటి బ్రతుకు జీవితంలోనే ఉన్నారు. వారి క్రైస్తవులుగా పేరు మాత్రము దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ వారి హృదయము బలిపీఠమునకు ద్వారమునకు ఉన్నటువంటి దూరముగా ఉన్నది. అక్కడ బలిపీఠం దగ్గర వినపడేటటువంటి ప్రార్థనలు, బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క సముఖము, దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము తమ హృదయాల్లోనికి తీసుకోలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా నీవు ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉన్నావు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవుని యొక్క బలిపీఠమునకు సమీపించవలసిన వారమై ఉన్నావు. క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించవలసిన వాడవై ఉన్నావు. లేకపోతే క్రీస్తుని హృదయంలోనికి లేకపోతే నీవింకనూ మందిరము బయటే ద్వారము దగ్గరే ఉన్నట్టు నీ జీవితం ఉన్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలు జరగవు. నీ కుటుంబంలో జీవితంలో ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క కార్యాలు జరగవు. కాబట్టి నీవు దేవుని యొక్క మందిరానికి రావటం కాదు, కానీ దేవుణ్ణి సమీపించేవాడిగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క వ్యక్తి జీవితంలో చూసినప్పుడు పేతురు యోహానుల దగ్గర ఏమున్నది, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని చూస్తున్నప్పుడు మరి నిజంగా పేతురు యోహానులు అంటున్నారు, వీ డోంట్ హ్యావ్ సిల్వర్ అండ్ గోల్డ్, వీ డోంట్ హ్యావ్ మనీ టు గివ్ యూ, టు ప్రజెంట్ యూ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మా దగ్గర వెండి బంగారములు లేవు. అయితే పేతురు యోహానులు అపోస్తలుల దగ్గర ఏమున్నది అని మనం చూస్తే వారి దగ్గర ప్రార్థనా జీవితం ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావలసినటువంటి ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది దేవుని సేవకుల దగ్గర. నీవు మందిరానికి వెళుతున్నప్పుడు ఏ మందిరానికి వెళ్ళాలి, ఎవరు ఏదైనా ఇస్తారేమో, ఏదైనా కూరగాయలు ఇస్తారేమో, ఏమైనా బియ్యాలు ఇస్తారేమో, వస్త్రాలు ఇస్తారేమో అని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నీ వెళ్ళే మందిరంలో దేవుని సేవకుడి దగ్గర ఏమి చూడాలంటే వారి దగ్గర ప్రార్థనా జీవితం ఉన్నదా, వారి పరిశుద్ధాత్మ చేత నింపుదల ఉన్నదా, పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నారా, నశించుతున్న వాళ్ళ వారికి భారము ఉన్నదా. చాలామంది నశించుతున్న వారి వల్ల భారం ఉన్నది. నీ కుటుంబం ఏ విధంగా పోయినా కానీ, నశించినా కానీ, వాళ్ళు ఆ యొక్క ఆదివారం మాత్రం మంత్రాలు చదివినట్టు గబగబ వాక్యం చెప్పి, ఎందుకంటే వాళ్ళకి 2-3 సంఘాలు ఉన్నాయి, ఒకే రోజున 3 సంఘాలకు వెళ్ళాలి, ఒకే రోజున 10 పెళ్ళిళ్ళు చేస్తారు. నేను చాలామందిని చూశాను. ఒక ఆయన ఆ యొక్క వాక్యం సమయంలో వచ్చి వాక్యం చదివి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకో సంఘం దగ్గరలోగా 5 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళి వాక్యం మాత్రం చదువుతాడు. అక్కడ 3 సంఘాలు 5 సంఘాలు ఆయన చూడవలసి ఉన్నది. ఈ విధముగా వారికి ఆత్మ భారము ఉండటం, ఈ యొక్క ఎంతమందిని వారిని నడిపించడానికి, ఎవరు నశించిపోతున్నారు, ఎవరు మందిరానికి వస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా నడిపించాలన్నటువంటి వారికి ఆ భారము లేకపోవచ్చు. అయితే నశించున్న వారి వల్ల భారము వాళ్ళకు ఉండాలి. వీళ్ళు చూడండి, ఇతన్ని లక్ష్య పెట్టకుండా లోపలికి వెళ్ళలేదు, కానీ వీళ్ళు అతన్ని లక్ష్య పెడుతూ ఉన్నారు. మా తట్టు తిరిగి చూడమంటున్నాడు. ఇతనికి మేలు చేయాలని, ఇతన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని. ఈ లోక సంబంధమైనటువంటి డబ్బులు ఇస్తే కొంచెం కాలమే, కానీ ఇతనికి పర్మనెంట్గా ఒక శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆ సేవకులు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే వెండి బంగారం, వీ డోంట్ హ్యావ్ సిల్వర్ అండ్ గోల్డ్, వీ హ్యావింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీ హ్యావింగ్ ద పవర్ఫుల్ నేమ్ ఆఫ్ జీసస్, వీ హ్యావింగ్ ద నేమ్, highest name, we having the highest name, that is the Nazarene of Jesus Christ. చూడండి, యేసుక్రీస్తు శక్తి గల నామం వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శక్తి గల నామము నీవు కలిగి ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నీలో ఒకరు మనల్ని లక్ష్య పెట్టినప్పుడు, మన యొద్ద ఏమైనా దొరుకుతుందన్నప్పుడు, చూసినప్పుడు మనలో ప్రార్థనా జీవితం కలగాలి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి, మనలో నశించిన వారి వల్ల భారము కలిగి ఉండాలి, మనలో క్రీస్తు శక్తి గల నామం ఉన్నదని వాళ్ళు గమనించాలి. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించినప్పుడు ఈ యొక్క
దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఆత్మ పొందినటువంటి అపోస్తలులు పేతురు, యోహానులు ఇక్కడ అతన్ని చేశారు. యేసు క్రీస్తు నామములో లేచి నడుము అని చెప్పి తన జీవితానికి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చారు. తమ జీవితంలో తన యొక్క కుంటి బ్రతుకు నుండి పుట్టిన మొదలుకొని అతడు ఏమాత్రము మహిమను చూడలే. పుట్టిన మొదలుకొని శాపగ్రస్తుడిగా జీవిస్తున్నాడు, ఒక బెగ్గరగా జీవిస్తున్నాడు. కానీ నిజమైనటువంటి సేవకులను దర్శించినప్పుడు తన యొక్క జీవితంలో యేసు క్రీస్తు నామములో మార్పు తీసుకొని వచ్చినారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ హ్యాపెండ్ అట్ ద బ్యూటిఫుల్ గేట్ ఆఫ్ ద టెంపుల్? ఏమి జరిగింది ఇక్కడ ఈ యొక్క శృంగారం అనే మందిరం దగ్గర? హీ జంప్డ్ అప్, స్టూడ్ ఆన్ హిస్ ఫీట్ అండ్ బిగాన్ టు వాక్. దెన్ వాకింగ్, leaping and praising God, he went into the temple with them. Hallelujah, praise the Lord. వీడు మేలు పొందాడు, యేసుక్రీస్తు నామమును రిసీవ్ చేసుకున్నాడు, యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే he jumped up, stood on his feet and began to walk. Then walking, leaping and praising God, he went into the temple with them. Hallelujah. How is the man before meet the apostles, before the servant of God? The man was unable to walk and therefore unable to walk. Someone carried him to sit just outside the temple to beg for people to give alms to him. He was daily taken to sit outside a gate known as the Beautiful Gate. 40 years his life spent here. Hallelujah. ఈ యొక్క దేవాలయంలో 40 సంవత్సరాలు తన జీవితాన్ని వ్యర్థము చేసి ఉన్నాడు. తన జీవితంలో ఒకటో మార్పు లేదు. తన జీవితంలో ఒక కుంటివాడిగా, ఒక భిక్షగాడిగా, తన జీవితంలో మార్పు లేనటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క మందిరం ఆవరణంలోనే ఉన్నాడు, దేవుని యొక్క మందిరపు ద్వారం దగ్గరే ఉన్నాడు. దేవుని యొక్క మనుషులు తెలుసు, సేవకులు తెలుసు, వాక్యం వింటున్నాడు, ప్రార్థన చూస్తున్నాడు. కానీ తన జీవితంలో మార్పు లేదు. కారణం ఏమిటంటే ఆయన ఎవరి యొద్ద ఏమైనానో దొరుకుననే ఆలోచనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తన జీవితము మారిపోయినది. దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేసిన తర్వాత, దేవుని యొక్క సేవకుడు యేసు నామముతో పొందిన తర్వాత, యేసు ప్రభుని గురించి తెలుసుకున్నప్పుడు తన జీవితము ఏ విధంగా ఉందంటే, యోహాను అపోస్తల కార్యం 3వ అధ్యాయం 8-9 వాక్యాలు తెలుస్తూ, వాడు నడుచుచు దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని మందిరంలో మేలు పొందినటువంటి కొంతమంది దేవుని చేత స్వస్థపరచబడిన వారు, రక్షించబడిన వారు, పాప జీవితంలో నుండి తన కుటుంబాలు ఆశీర్వదించబడినప్పుడు కొంతమంది మేలు పొందిన తర్వాత నీ నడక ఎలా ఉన్నది ప్రియ మిత్రమా? కొంతమంది దేవుని మేలు పొంది దేవుని స్తుతించరు, ప్రార్థించరు, మర్చిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చూడండి, మేలు పొందిన తర్వాత దేవుని స్తుతిస్తున్నాడు, సాక్షిగా జీవిస్తున్నాడు, ఇతడి ప్రజలందరూ ఎదుట సాక్షిగా జీవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చదవబడినటువంటి వాక్యం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుల దగ్గర ఏమైనా దొరుకుతుందేమో, దేవుని మందిరంలో ఏమైనా దొరుకుతుందేమో, దేవుని యొక్క మందిరంలో ఇహపరమైనవి దొరుకుతాయేమో, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి ఏదైనా ఇస్తారా అని చెప్పి ఈ లోకంలో చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని మందిరము ద్వారము దగ్గరే ఉన్నారు. దేవుని యొక్క మందిరంలో వాళ్ళ జీవితంలో మార్పుకు రావాలని కోరుకోవట్లేదు, వాళ్ళ హృదయాన్ని మార్చుకోవాలని కోరుకోవట్లేదు, వాళ్ళ జీవితాలు మారాలని కోరుకోవట్లేదు. కానీ ఏదైనా ఇస్తారేమో, ఏదైనా దొరుకుతుందేమో, ఆ విధమైనటువంటి మందిరాలకి నువ్వు వెళ్ళకూడదు. దేవుని యొక్క బలిపీఠంను సమీపించేవాడు యేసు ప్రభువు నమ్మి పరిశుద్ధ రక్తంలో కడగబడినప్పుడు నీ జీవితం మార్చబడి నీ ఒక రోజున గంతులు వేసు ప్రభు అయిన యేసు క్రీస్తు నామము, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు
స్తుతించుచు గంతులు వేస్తూ ఆయన్ని ఎదుర్కొని సిద్ధపడేవాడిగానే ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు మనం చూస్తే దేవుని బిడ్డలు అంటున్నారు, మా తట్టు చూడుము, ధైర్యంగా చెప్తున్నారు, మీ యొక్క సాక్ష్య జీవితం చూపించాలి. పేతురు యోహాను దగ్గర ఏమున్నది? ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ నింపుదల, నశించున్న వాడి అలా భారము, యేసుక్రీస్తు శక్తి గల నామము కలిగి నీవు ఉన్నప్పుడు నీవు ఎంతోమందిని కుడి చెయ్యి పట్టుకొని లేపగలగాలి. ఎంతోమంది జీవితాలను నశించిన వారిని, కింద పడిపోయిన కుటుంబాలని నీవు ప్రేమతో, యేసుక్రీస్తు ప్రేమతోటి నీ కుడి చెయ్యి పట్టుకొని వారిని లేపి ప్రభువు యొద్దకు నడిపించగలిగే వారిగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది మనల్ని చూస్తున్నారు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో. మరి నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏమున్నది? మన దగ్గర ప్రార్థనా జీవితం కావాలి. మన దగ్గర పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉండాలి. ఇతరులకి ఇవ్వటానికి, ఇతరుల కుటుంబాలను ఆశీర్వదించడానికి, నశించున్న వారిని భారం కలిగి నడిపించడానికి, మన జీవితాల్లో దేవుని యొక్క నామము కలిగి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉన్నప్పుడు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేయటానికి నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామము కలిగి ఉన్నాము. ఈ యొక్క యేసుక్రీస్తు నామము కలిగి ఉన్నామంటే, ఈ నామము ద్వారా, యేసుక్రీస్తు నామం ఉంటే చాలు, మనకి ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవిస్తాం. ప్రభువు రాకల్లో మనం ఎత్తబడతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరికీ దేవుని యొక్క చిత్తమును బట్టి మీ కుటుంబాలను ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై, ప్రభు రాకడ పర్యాంతం వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులారా, మా ప్రియ మిత్రులారా, ఈ యొక్క ప్రత్యేకమైన దినము, మరొక రోజున ఈ యొక్క మిషనరీ ప్రయాణము అనే ఛానల్ ద్వారా సువార్తను ప్రకటించుటకు గాను, మరి పరిశుద్ధులైనటువంటి మీ అందరినీ కలుసుకొనటానికి, మరి మీ అందరి కొరకై ప్రార్థించటానికి, పరిశుద్ధ లేఖనములు ధ్యానించుటకు గాను, మనం ఒకరిలో ఒకరు సహవాసం కలిగి, ప్రేమ కలిగి, ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు ఎదురు చూచుటకు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి దేవాతి దేవుడైనటువంటి, రానై ఉన్నటువంటి మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మీరందరూ క్షేమముగా ఉన్నారని, సంతోషముగా ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తులో నమ్ముచు, మరి సకల ఐశ్వర్యములతోటి ఏ కొదువ లేకుండాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానం మీ కుటుంబాల్లో ఉండాలని అనుదినము కోరుచూ ఉన్నాను. మరి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి ఈ యొక్క మిషనరీ ప్రయాణం అనే ఛానల్ ద్వారా సువార్తను ప్రకటించుటకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమై సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మన ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారమై ఈ యొక్క సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నది. మరి ప్రతిరోజు నేను చెప్తూ ఉన్నాను, నా పేరు శాంసన్ గజ్జా, నేను చెన్నై పట్టణంలో నివాసం ఉండి అనేకమైన గ్రామములకు, మారుమూల ప్రాంతములకు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్తను ప్రకటించుచూ ఉన్నటువంటి మా కుటుంబము నిమిత్తమై, మా బృందము నిమిత్తమై మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట బ్రతిమలాడుకొనుచూ ఉన్నా. మీ ప్రార్థన సహవాసము
మాకెంతో అవసరమై ఉన్నది. ఇది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మా ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ రోజున ఒక నూతనమైన సందేశముతోటి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుటకు, నశించుతున్న వారి ఎట్ల భారము కలిగి నశించున్న ఆత్మలను క్రీస్తు వైపుకు మళ్లించుటకు గాను, సువార్తను ప్రకటించుటకు గాను మేము ఉద్దేశించి ప్రభు ప్రేరేపించి ఉన్నాడు. కాబట్టి ఈరోజున దైవ లేఖనంలో నుండి మరొక మాటలు మనం చదువుకుందాం. మరి జాగ్రత్తగా వినండి. ఈ రోజున అపోస్తలులు కార్యములు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. యాక్ట్స్ చాప్టర్ 3 5th verse we are going to read. Acts chapter 3 5th verse we are going to read. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, మళ్ళీ చదువుతాను. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచెను. మరి దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించులాగున, మరి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మాట్లాడలాగున 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. మరి పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన మా తండ్రి, భూమిని, ఆకాశమును, సర్వలోకమును సృజించినటువంటి మా దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి ఇట్టి రక్షణను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని మీరు ఆజ్ఞాపించిన ప్రకారమై, మరి యొక్క మిషనరీ ప్రయాణం అనే ఛానల్ ద్వారా నశించున్నటువంటి ప్రజల కొరకై సువార్తను ప్రకటిస్తూ ఉండగా, మరి వినుచున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. యువ ప్రభా, మీ దైవ లేఖనములు, మీ దైవ వాక్కులు పంపించి మీరు ప్రతి ఒక్కరిని బాగు చేయండి. జీవితాలని మీరు బాగు చేసి కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చమని, వింటున్నటువంటి మా ప్రియ బిడ్డలను, చూస్తున్నటువంటి మా ప్రియ బిడ్డల కుటుంబాలను మీరు సమస్తమైన బంధకాల నుండి విడిపించి ప్రభువైన యేసు క్రీస్తులో ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయమని, మీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున పరిశుద్ధ లేఖనములో నుండి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 5వ వాక్యము, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. అండ్ హీ ఫిక్స్డ్ హిస్ అటెన్షన్ on them, expecting to receive something from them. And he fixed his attention on them, expecting to receive something from them. Hallelujah. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచునని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నది. వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచూ ఉన్నాడు ఒక వ్యక్తి. వారి యందు లక్ష్యముంచుతూ ఉన్నాడు. ఎందుకంటే వారి యందు ఏమైనా దొరుకును. గమనించాలి, వారి యొద్ద ఏమైనా దొరుకును, ఏమైనా దొరుకును, వారి యొద్ద ఏమైనా దొరుకుతున్నది అని చెప్పి వారి యందు లక్ష్యముంచినట్లుగా దేవుని వాక్యము చదువుచున్నాం. మరి చక్కటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఎవడు వీడు, ఈ యొక్క వ్యక్తి ఎవరు, ఎవరి మీద లక్ష్యముంచుతూ ఉన్నాడు, ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు,
వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఇతని యొక్క జీవితం ఏమిటి అని ఈ రోజున మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలులకు రాసిన అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనము సమయం ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు అనేకమైనటువంటి సార్లు దేవుని యొక్క సేవకులు బోధించి ఉన్నారు. అనేక మంది వాక్యములు మనం వింటూ ఉన్నాం. ఇది ఒక శ్రేష్టమైనటువంటి భాగమై ఉన్నది. ఎందుకంటే మీరు తెలిసినటువంటి వారు ఎంతోమంది ఉండవచ్చు, కానీ నేను ముందుగానే చెప్పాను, నశించిన వారి నిమిత్తమై, రక్షించబడిన వారి నిమిత్తమై ఈ సువార్త ఛానల్ ప్రారంభించబడినది. కాబట్టి మరి దీని నిమిత్తమై మేము సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. తెలిసిన వారు మంచిదే. మరి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో మనం ఆలకించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాడు వారి యొద్ద ఏమైనాను దొరుకునని కనిపెట్టుచూ ఉన్నాడంట. వారి యందు లక్ష్యం ఉంచాడంట. ఈ యొక్క వ్యక్తి ఎవరు అని చూసినప్పుడు దేవుని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నది, ఇతని పరిస్థితి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు. పుట్టుకతోనే కుంటివాడై ఉన్నాడు. ఇతరుల చేత మోసుకొని పోబడుచు ఉన్నాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుచుండెను. దేవాలయపు ద్వారం వద్ద ఉంటున్నటువంటి వ్యక్తి. వాడు వారి యొద్ద ఏమైనాను దొరుకునని లక్ష్యం ఉంచుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే, ఇతని యొక్క చరిత్ర చూసినప్పుడు ఇతడు ఆ యొక్క శృంగారం అనేటటువంటి దేవాలయము దగ్గర, దేవుని యొక్క మందిరము దగ్గర పుట్టినది మొదలుకొని సుమారుగా 40 సంవత్సరములు కలిగినటువంటి ఈ వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. ఇతరుల చేత మోసుకొని పోబడుచున్నాడు. అతను తనగా స్వయంగా నడిచిపోలేడు. ఇతరుల సహాయంతో ఆ యొక్క మందిర ద్వారము దగ్గరికి వెళ్ళి కొంతమంది అతన్ని కూర్చోబెట్టినప్పుడు ఆ దేవాలయం లోపలికి వెళ్ళేవారిని భిక్షమడుక్కునేటటువంటి ఇతని పరిస్థితి. ఇతని యొక్క జీవితాన్ని గురించి మనం చదివినప్పుడు ఇతని యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకున్నాం. 40 సంవత్సరాలుగా ఇది ఇతని యొక్క పరిస్థితి అయి ఉన్నది. ఈ రోజుల్లో కూడా దేవాలయం దగ్గర చాలామంది, దేవాలయాల దగ్గర ఎక్కువగా చాలామంది కుంటివారు, మరి అనేక మంది వ్యాధి కలిగినటువంటి వారు దేవుని యొక్క మందిరాల దగ్గర, ప్రతి ఒక్క దేవాలయం దగ్గర కూర్చొని మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు భిక్షము అడుక్కునుట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇతని యొక్క పరిస్థితి చూసినప్పుడు ఈయన యొక్క జీవితంలో ఆయన కొంతమంది చేత సహాయం పొందుచు, కొంతమంది మనుషులు ఈయన్ని మోసుకొని వస్తున్నట్లుగా, తను ఎటువంటి పని బాట చేయలేనటువంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి ఏ పని చేయలేడు. ఎందుకంటే పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. The man was unable to walk and therefore unable to work. Someone carried him. The man was unable to walk and therefore unable to work. Someone carried him to sit just outside of the temple. Hallelujah. ఈ మనుష్యుడు ఏ యొక్క పని చేయలేడు, అతను నడవలేడు. Therefore unable to work, someone carried him to sit just outside the temple to beg for people to give alms to him. He has daily taken to sit outside a gate known as the beautiful gate. 40 years his life spent him. 40 సంవత్సరములు ఇక్కడ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
The man was unable to walk. The man was unable to walk. Someone carried him to sit in front of the gate, in front of the temple. అయితే ఈ యొక్క మనిషిని యొక్క జీవితం ఈ విధంగా ఉన్నది. అయితే ఇక్కడ 3వ అధ్యాయము 1వ వచనంలో తన జీవితంలో ఒకరోజు మార్పు రావడానికి కారణము మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల గారి 3వ అధ్యాయము 1వ వచనంలో పగలు 3 గంటలకి ప్రార్థనా కాలమున పేతురు యోహాను అనేటటువంటి అపోస్తలుడు పగలు 3 గంటలు ప్రార్థనా కాలమున ఆ యొక్క మందిరానికి ఎక్కి వెళ్ళుచూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క సేవకుల జీవితంలో పేతురు యోహానులు ప్రార్థనా కాలమందు తమకు అలవాటు ప్రకారముగా ఆ యొక్క శృంగారం అనే దేవాలయంకు ఎక్కి వెళ్ళుచూ ఉన్నారు. దేవుని యొక్క సేవకుల జీవితంలో, దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఈ ప్రార్థనా కాలము, ప్రార్థనా సమయం అనేది చాలా ముఖ్యమై ఉన్నది. దేవుని యొక్క బిడ్డల జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని నమ్ముకొని ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను, దేవుని సేవకుడైనా, దేవుని బిడ్డ అయినా, దేవుని విశ్వాసి అయినా, ఇవాంజలిస్ట్ అయినా, నీవు చిన్నవాడివైనా, ముసలివాడివైనా, వృద్ధుడివైనా, ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తుని నమ్మి నీవు విశ్వాస జీవితంలో ఈ పరలోకపు యాత్రలో ఈ లోకంలో జీవిస్తూ దేవుని కొరకు, యేసు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటిది ప్రార్థనా కాలము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్మినటువంటి వారి జీవితంలో ప్రార్థన లేనట్లయితే వారి జీవితం ఎండిపోయిన చెట్టు వలె ఉంటున్నది. ప్రార్థన లేని జీవితంలో అద్భుతాలు లేవు. ప్రార్థన లేని జీవితము మృతమై ఉన్నది. ప్రార్థన లేని జీవితంలో వాళ్ళ జీవితాల్లో ఎటువంటి కార్యాన్ని మనము దేవుని దగ్గర నుండి చూడలేము. అందుకే శిష్యులకి ప్రార్థన చేయటం ఎలాగో నేర్పించాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరము జీవించిన కాలములో పేతురు యోహానికి, తన యొక్క 12 మంది శిష్యులకి, తనను వెంబడించినటువంటి వారికి ఎత్తైల స్థలంనకు తీసుకొని వెళ్ళి ప్రార్థన అనుభవాన్ని నేర్పించాడు. అనేక ప్రదేశాల్లో అపవాదిని బంధించటానికి, సాతానుని యొక్క బంధకాలు విడిపించటానికి ప్రార్థన, ఉపవాసము అనేది వారి జీవితాల్లో నేర్పించి ఉన్నాడు ప్రభువారు. ప్రార్థన వలననే, ఉపవాసం వలననే ఇవి బంధకాలు తెగిపోతాయి, అపవాది కట్లు తెగిపోతాయి అని చెప్పి తన శిష్యులకి బోధించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏకాంతముగా గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. దూరముగా వెళ్ళి అరణ్య ప్రాంతాల్లో ప్రార్థన చేశాడు. అపవాదిని ఎదిరించుటకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు ప్రభువైన యేసు క్రీస్తు వారు తన జీవితంలో ప్రార్థన జీవితము కలిగి, తండ్రితో సహవాసము కలిగి, పరిశుద్ధ జీవితము కలిగి నశించున్న వారి కొరకై ప్రార్థన చేస్తూ రాజ్య స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని పేతురు యోహానులు 3 గంటల సమయంలో ఆ యొక్క ప్రార్థనా మందిరానికి ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మా ప్రియ మిత్రులారా, మన జీవితంలో ప్రార్థనా కాలము, ప్రార్థనా సమయము అనేది నీవు నిర్ణయించుకోవాలి. దావీదు అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు యెరూషలేము తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థనా జీవితం అనేది మనకి ఎంతో ముఖ్యమై ఉన్నది, మంచిది. నెంబర్ 1, మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ పగలు 3 గంటలకి ప్రార్థనా కాలమున పేతురు యోహానులు అపోస్తలులు, రెండవదిగా ఈ అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో ఈ పేతురు యోహానులు పెంతెకోస్తు దినమున ఆత్మచేత నింపబడినటువంటి వారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని చేత పిలువబడినటువంటి
ప్రత్యేకించబడినటువంటి అపోస్తలులు, దేవుని సేవ నిమిత్తమై పిలువబడినటువంటి ఈ యొక్క సేవకులు, ఈ దేవుని బిడ్డలు పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యములు 2వ అధ్యాయము చూస్తే ఆ మేడ గదిలో 120 మందితో వీరు కూడా ఉన్నట్లుగా ఆకాశం నుండి ఆ యొక్క శబ్దముతోటి గాలి వంటి వేగము కావచ్చు, గాలి వంటి గాలి వీచినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వీరు పరిశుద్ధాత్మతో నింపబడి తరువాత వీళ్ళు శక్తి పొందారు. ఆ శక్తి పొందిన తర్వాత వాళ్ళు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నీ జీవితంలో నీవు సొంతముగా నీ శక్తితోటి, నీ బలముతోటి, నీకున్న డబ్బుతోటి, నీకున్న టాలెంట్స్ తోటి ఏ కార్యాలు, దేవుని కార్యాలు మనం చేయలేము. నశించున్న ఆత్మలను రక్షించలేము. కానీ దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా, ఆత్మ చేతనే ఇది జరుగును. శక్తి చేత, బలము చేత జరగదు. జెరుబ్బాబెలు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మనం ఏ విధముగా తండ్రికి మొరపెట్టాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ఈ లోకములో జీవించాలో, ఏ ప్రదేశానికి వెళ్ళాలో, ఏ విధంగా నడుచుకోవాలో సర్వ సత్యంలోనికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చెను. ఆయన మీద దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చెను. పరలోకం నుండి ఒక శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తిసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు నీవు దేవునికి ప్రియమైనటువంటి కుమారుడవై ఉన్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున సేవకుల యొక్క పరిస్థితి ఏంటంటే, వీళ్ళు మంచి బలమైనటువంటి వారు, మంచి ఆత్మచేత పొందినటువంటి వారు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు పేతురు, యోహానులని మనం చూస్తున్నాం. మరి 3వ అధ్యాయము 4వ వచనంలో వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ మనం చూస్తే వీళ్ళు అంటున్నారు, వారి యొద్ద ఏమైనా దొరుకునని చూస్తూ ఉన్నాడు. వీళ్ళు అంటున్నారు, మా తట్టు చూడుమనిరి. హల్లెలూయా. మా తట్టు చూడుము. సేవకులు అంటున్నారు. ఆ యొక్క 3వ అధ్యాయము పేతురుని, యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడుము అంటున్నారు. హల్లెలూయా. ఈ యొక్క ద్వారము దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క భిక్షగాడిని, ఈ యొక్క నడవలేనటువంటి కుంటివాని యొక్క జీవితాన్ని చూసి అంటున్నాడు, మా తట్టు నీవు చూడు, మమ్మల్ని చూడమంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత వారి యొద్ద ఏమైనాను దొరుకునని కనిపెట్టుచు లక్ష్యముంచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క దేవుని యొక్క సంఘము పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు ఈ లోకంలో దేవుని యొక్క మందిరాలు నడిపిస్తున్నప్పుడు, దేవుని సేవ జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది మన యొద్ద ఏమైనా దొరుకుతుందని కనిపెట్టుకునే జనాంగము కొంతమందిని చూస్తూ ఉన్నాం. మరి ఒక సహోదరి 3 వారాలు మందిరానికి రావటం గమనించాను. ఆ తర్వాత ఆ సహోదరి కనబడలేదు. నేను అడిగాను, ప్రియ సహోదరి, 3 వారాలు మందిరానికి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత ఒక నెల రోజులుగా నువ్వు కనబడలేం లేదు, నీకేమైనా ఆరోగ్యము బాగాలేదా? మరి ఏమైనా నీకు కష్టముగా ఉన్నదా? ఎందుకని దేవుని మందిరానికి రాలేదు సహోదరి అని అడిగినప్పుడు ఆ సహోదరి చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, పాస్టర్ గారు, మీ దగ్గరికి 3 వారాల నుంచి వచ్చినప్పుడు
నాకేమీ దొరకలేదు, నాకేమైనా సహాయం చేస్తారనుకున్నాను. చూడండి, ఆ మందిరానికి, ఆ చర్చికి వెళ్తే వాళ్ళు ఆహారం పెడుతున్నారు, ఆ చర్చికి పెడితే వాళ్ళు బట్టలు ఇస్తున్నారు, అక్కడికి పోతే మాకు వారము ఏదో బియ్యము, రైస్, తర్వాత ఏదో ప్రొవిజన్స్ ఇస్తున్నారట. అందుకని అక్కడికి వెళ్తున్నానండి. ఏమైనా సరే మంచిదేనమ్మా. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క వాక్యము విని దేవుని సన్నిధానంలో పరిశుద్ధ జీవితము కలిగి దేవుణ్ణి నమ్ముకొని ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్మినట్లయితే నీ జీవితం సమస్తాన్ని మార్చివేస్తాడు. మరి ఈ యొక్క బియ్యం కోసము, ఈ యొక్క ప్రొవిజన్ కోసం, దీనికోసమే నువ్వు వెళ్ళొద్దు. ముఖ్యం వాళ్ళు సహాయం చేస్తే మంచిదే, కానీ దేవునిని నమ్మితే నీకు దేవుడు సమస్తాన్ని సహాయం చేస్తారని చెప్పి. హల్లెలూయా. మరి చూడండి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో. ఈ యొక్క మనిషి కూడా మందిరంలో 40 సంవత్సరాలుగా కూర్చుంటున్నాడు. ఈ మందిరానికి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, ఆరాధించే వాళ్ళు తెలుసు, పాటలు పాడేవాళ్ళు తెలుసు, సేవకులు తెలుసు. 40 సంవత్సరాలుగా ఈయన జీవితం మారలేదు. ఎవరి వద్ద ఏమైనా దొరుకుతుందేమో అని ఈ యొక్క చూపు అయి ఉన్నది. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, మా తట్టు తిరుగుము. హల్లెలూయా. ధైర్యంగా అంటున్నారు, వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ నీవు మా తట్టు తిరుగుము. హల్లెలూయా. అక్కడ చూడండి, దేవుని యొక్క సేవకులు ధైర్యంగా చెప్తున్నాడు, లుక్ ఎట్ us. Look at us. The apostle John and said, look at us. Those days the peoples are looking you, expecting something from you. What do having? Those days the peoples are looking you as a Christian, expecting something from you. What you having? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రజలు నీ కోసం నిన్ను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నీ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. ప్రియమైన క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఈ లోక ప్రజలు నీ యొద్ద నిన్ను గమనిస్తున్నారు, నిన్ను చూస్తున్నారు. నీ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. ఒక సహోదరిని అడిగి ఇంటికి వెళ్ళి తన భర్తని, అయ్యా సహోదరి చక్కగా మందిరానికి వస్తుంది, మరి మీరు రావట్లేదు ఏమిటి, మీరు రావాలి కదా అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఏమో 30 సంవత్సరాలుగా మందిరానికి వస్తుంది, కానీ నా భార్య మాటలు మారలేదు, ప్రవర్తన మారలేదు, మరి నేను వచ్చి ఏం లాభమయ్యా అని అన్నాడు. సంథింగ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. నీ యొద్ద నుండి ఏమైనా దొరుకునని నీ కుటుంబంలో వాళ్ళు చూస్తున్నారు. నీ దగ్గర పరిశుద్ధ జీవితం ఉన్నదా? నీ దగ్గర ఏమైనా ఆశీర్వాదములు ఉన్నాయా? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నమ్మినటువంటి నీ జీవితంలో సాక్షిగా ఉన్నావా? నీ దగ్గర క్రియలు ఎలాగున్నాయి అని చెప్పి సంథింగ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీ దగ్గర ఏమి ఉన్నది? దేవునికి ప్రియమైనటువంటి ఆత్మ ఫలములు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నీలో ఉన్నట్లయితే వాళ్ళు నిన్ను చూస్తున్నారు, నిన్ను తేరి చూస్తున్నారు. నీ దగ్గర ఏమైనా దొరుకుతుందా? నీ దగ్గర విశ్వాసకరమైన జీవితం ఉందా? నీ దగ్గర ప్రార్థనా జీవితం ఉన్నదా? నీ దగ్గర దేవునికి ఇష్టమైన జీవితం ఉన్నదని ఈ లోకపు ప్రజలు చూస్తున్నప్పుడు, నీవు దేవుని ఎదుట సాక్షిగా ఉన్నప్పుడు వారు నిన్ను వెంబడిస్తారు, దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. The apostle John and said, look at us. The peoples are looking you, expecting something from you. What you having? Holy life, fruitful life? How is your character? How is your holy life? How is your testimony in your front of the neighbors, in front of the offices, in front of your friends? How is your life in Christ? Hallelujah. చూసినప్పుడు కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచెను. ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితము ఏమైనా దొరుకుతుందా? ఈరోజు నీవేమి కలిగి ఉన్నావు? నీ జీవితము చూడటానికి సాక్షిగా ఉన్నావా? ఇతరులు వెదిగినప్పుడు వారికి ఏమైనా దొరుకుతుందని మనం గమనించాలి.
అప్పుడు చూసినప్పుడు ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క మందిరంలో, ఈ యొక్క వ్యక్తి జీవితము చూసినప్పుడు దేవాలయపు ద్వారము దగ్గరే ఉన్నాడు. తన 40 సంవత్సరాల జీవితం ఆ ద్వారము దగ్గరే ఉన్నాడు, కానీ ఆ యొక్క భిక్షమెత్తుకోవటానికే చూస్తున్నాడు, కానీ ఆ మందిరంలోనికి ఎన్నడూ ప్రవేశించినటువంటి వాడు కాదు. మూడవదిగా వ్యక్తి తన యొక్క జీవితం 40 సంవత్సరాలుగా తన కుంటి బ్రతుకుతానే ఉన్నాడు. ఆ మందిరంలోనికి తీసుకువెళ్ళి వదిలిపెట్టమని, ఆ మందిరంలో దేవుని వాక్యం వినాలని, దేవుని యొక్క ప్రాంగణంలోనే ఉన్నాడు, దేవుని యొక్క కాంపౌండ్లోనే ఉన్నాడు, మందిరం యొక్క ప్రాంగణంలోనే ఉన్నాడు, కానీ దేవుని గురించి తెలుసుకున్నటువంటి వాడు కాదు. దేవుని గురించి ఏమాత్రము శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఈ ఇహలోక సంబంధమైన వాటి కొరకే ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది మందిరంలో ద్వారము దగ్గరే ఉంటూ ఉన్నారు. దేవుని మందిరము తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుని యొక్క మందిరాలు చాలా సంవత్సరాల పొంది తమ యొక్క జీవితంలో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ద్వారము దగ్గరే నిలబడుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో మార్పు లేనటువంటి వారిగా, అద్భుతాలు చూడలేనటువంటి వారిగా, తమ జీవితంలో ఆశీర్వాదంలో లేనటువంటి వారిగా, వాళ్ళ జీవితాలు ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా మేలు జరుగుతుందేమో, ఏదైనా ఈ లోక సంబంధమైనవి ఉంటాయని చెప్పి ఇహపరమైనటువంటి వాటి మీదే ఆశ కలిగి ఆ ద్వారం దగ్గరే ఉన్నారు, కానీ లోపలికి వచ్చే అనుభవము లేనటువంటి వారిగా ఉన్నారు. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేటటువంటి అనుభవం లేనటువంటి వారిగా ఆ ద్వారము దగ్గరే పైగా దూరముగా ఉన్నారు. ద్వారమునికి బలిపీఠమునకు ఎంత దూరముగా ఉన్నదో వాళ్ళు ఆ యొక్క ద్వారము దగ్గరనే ఉన్నారు, కానీ ఆ యొక్క లోపల దేవునికి లోతైనటువంటి అనుభవంలోనికి బలిపీఠమునకు సమీపించలేకపోతున్నారు. క్రీస్తునకు తమ జీవితాలు లోతుగా, తమ జీవితాల్లో భక్తిలో లోతుగా తమ జీవితాలు నడిపించలేకపోతూ ఉన్నారు. వారి కుంటి బ్రతుకు జీవితంలోనే ఉన్నారు. వారి క్రైస్తవులుగా పేరు మాత్రము దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ వారి హృదయము బలిపీఠమునకు ద్వారమునకు ఉన్నటువంటి దూరముగా ఉన్నది. అక్కడ బలిపీఠం దగ్గర వినపడేటటువంటి ప్రార్థనలు, బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క సముఖము, దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము తమ హృదయాల్లోనికి తీసుకోలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా నీవు ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉన్నావో ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవుని యొక్క బలిపీఠమునకు సమీపించవలసిన వారమై ఉన్నావు. క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించవలసిన వాడవై ఉన్నావు. లేకపోతే క్రీస్తుని హృదయంలోనికి లేకపోతే నీవింకనూ మందిరము బయటే ద్వారము దగ్గరే ఉన్నట్టు నీ జీవితం ఉన్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలు జరగవు. నీ కుటుంబంలో జీవితంలో ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క కార్యాలు జరగవు. కాబట్టి నీవు దేవుని యొక్క మందిరానికి రావటం కాదు, కానీ దేవుణ్ణి సమీపించేవాడిగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క వ్యక్తి జీవితంలో చూసినప్పుడు పేతురు యోహానుల దగ్గర ఏమున్నది, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని చూస్తున్నప్పుడు, మరి నిజంగా పేతురు యోహానులు అంటున్నారు, వీ డోంట్ హ్యావ్ సిల్వర్ అండ్ గోల్డ్, వీ డోంట్ హ్యావ్ మనీ టు గివ్ యూ, టు ప్రజెంట్ యూ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మా దగ్గర వెండి బంగారములు లేవు. అయితే పేతురు యోహానులు అపోస్తలుల దగ్గర ఏమున్నది అని మనం చూస్తే వారి దగ్గర ప్రార్థనా జీవితం ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావలసినటువంటి ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది దేవుని సేవకుల దగ్గర. నీవు మందిరానికి వెళుతున్నప్పుడు ఏ మందిరానికి వెళ్ళాలి, ఎవరు ఏదైనా ఇస్తారేమో, ఏదైనా కూరగాయలు ఇస్తారేమో, ఏమైనా బియ్యాలు ఇస్తారేమో, వస్త్రాలు ఇస్తారేమో అని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నీ వెళ్ళే మందిరంలో దేవుని సేవకుడి దగ్గర ఏమి చూడాలంటే వారి దగ్గర ప్రార్థనా జీవితం ఉన్నదా, వారి పరిశుద్ధాత్మ చేత నింపుదల ఉన్నదా, పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నారా, నశించుతున్న వాళ్ళ వారికి భారము ఉన్నదా. చాలామంది నశించుతున్న వారి వల్ల భారం ఉన్నది. నీ కుటుంబం ఏ విధంగా పోయినా కానీ, నశించినా కానీ, వాళ్ళు ఆ యొక్క ఆదివారం మాత్రం మంత్రాలు చదివినట్టు గబగబ వాక్యం చెప్పి
ఎందుకంటే వాళ్ళకి 2-3 సంఘాలు ఉన్నాయి. ఒకే రోజున 3 సంఘాలకు వెళ్ళాలి. ఒకే రోజున 10 పెళ్ళిళ్ళు చేస్తారు. నేను చాలామందిని చూశాను. ఒక ఆయన ఆ యొక్క వాక్యం సమయంలో వచ్చి వాక్యం చదివి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకో సంఘం దగ్గరలోగా 5 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళి వాక్యం మాత్రం చదువుతాడు. అక్కడ 3 సంఘాలు 5 సంఘాలు ఆయన చూడవలసి ఉన్నది. ఈ విధముగా వారికి ఆత్మ భారము ఉండటం, ఈ యొక్క ఎంతమందిని వారిని నడిపించడానికి, ఎవరు నశించిపోతున్నారు, ఎవరు మందిరానికి వస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా నడిపించాలన్నటువంటి వారికి ఆ భారము లేకపోవచ్చు. అయితే నశించున్న వారి యొక్క భారము వాళ్ళకు ఉండాలి. వీళ్ళు చూడండి, ఇతన్ని లక్ష్య పెట్టకుండా లోపలికి వెళ్ళలేదు, కానీ వీళ్ళు అతన్ని లక్ష్య పెడుతూ ఉన్నారు. మా తట్టు తిరిగి చూడమంటున్నాడు. ఇతనికి మేలు చేయాలని, ఇతన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని. ఈ లోక సంబంధమైనటువంటి డబ్బులు ఇస్తే కొంచెం కాలమే, కానీ ఇతనికి పర్మనెంట్గా ఒక శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆ సేవకులు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే వెండి బంగారం, we don't have silver and gold, we having in the name of Jesus Christ, we having the powerful name of Jesus, we having the name, highest name, we having the highest name, that is the Nazarene of Jesus Christ. చూడండి, యేసుక్రీస్తు శక్తిగల నామం వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శక్తిగల నామము నీవు కలిగి ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నీలో ఒకరు మనల్ని లక్ష్య పెట్టినప్పుడు, మన యొద్ద ఏమైనా దొరుకుతుందన్నప్పుడు, చూసినప్పుడు మనలో ప్రార్థనా జీవితం కలగాలి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి, మనలో నశించిన వారి యొక్క భారము కలిగి ఉండాలి, మనలో క్రీస్తు శక్తిగల నామం ఉన్నదని వాళ్ళు గమనించాలి. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఆత్మ పొందినటువంటి అపోస్తలులు పేతురు, యోహానులు ఇక్కడ అతన్ని చేశారు. యేసుక్రీస్తు నామములో లేచి నడుము అని చెప్పి తన జీవితానికి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చారు. తమ జీవితంలో తన యొక్క కుంటి బ్రతుకు నుండి పుట్టిన మొదలుకొని అతడు ఏమాత్రము మహిమను చూడలేదు. పుట్టిన మొదలుకొని శాపగ్రస్తుడిగా జీవిస్తున్నాడు, ఒక బెగ్గరగా జీవిస్తున్నాడు. కానీ నిజమైనటువంటి సేవకులను దర్శించినప్పుడు తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు నామములో మార్పు తీసుకొని వచ్చినారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ హ్యాపెండ్ అట్ ద బ్యూటిఫుల్ గేట్ ఆఫ్ ద టెంపుల్? ఏమి జరిగింది ఇక్కడ ఈ యొక్క శృంగారం అనే మందిరం దగ్గర? He jumped up, stood on his feet and began to walk. Then walking, leaping and praising God, he went into the temple with them. Hallelujah, praise the Lord. వీడు మేలు పొందాడు, యేసుక్రీస్తు నామమును రిసీవ్ చేసుకున్నాడు, యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే he jumped up, stood on his feet and began to walk. Then walking, leaping and praising God, he went into the temple with them. Hallelujah. How is the man before meet the apostles, before the servant of God? The man was unable to walk, and therefore unable to walk. Someone carried him to sit just outside the temple to beg for people, to give alms to him. He was daily taken to sit outside a gate known as the Beautiful Gate. 40 years his life spent here. Hallelujah. ఈ యొక్క దేవాలయంలో 40 సంవత్సరాలు తన జీవితాన్ని వ్యర్థము చేసి ఉన్నాడు. తన జీవితంలో ఒకటో మార్పు లేదు. తన జీవితంలో ఒక కుంటివాడిగా, ఒక భిక్షగాడిగా, తన జీవితంలో మార్పు లేనటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క మందిరం ఆవరణంలోనే ఉన్నాడు, దేవుని యొక్క మందిరపు ద్వారం దగ్గరే ఉన్నాడు. దేవుని యొక్క మనుషులు తెలుసు, సేవకులు తెలుసు, వాక్యం వింటున్నాడు, ప్రార్థన చూస్తున్నాడు, కానీ తన జీవితంలో మార్పు లేదు. కారణం ఏమిటంటే ఆయన ఎవరి యొద్ద ఏమైనానో దొరుకుననే ఆలోచనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తన జీవితము మారిపోయినది.
దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేసిన తర్వాత, దేవుని యొక్క సేవకుడు యేసు నామముతో పొందిన తర్వాత, యేసు ప్రభుని గురించి తెలుసుకున్నప్పుడు తన జీవితము ఏ విధంగా ఉందంటే, యోహాను అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 8-9 వాక్యాలు తెలుస్తూ, వాడు నడుచుచు దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని మందిరంలో మేలు పొందినటువంటి కొంతమంది దేవుని చేత స్వస్థపరచబడిన వారు, రక్షించబడిన వారు, పాప జీవితంలో నుండి తన కుటుంబాలు ఆశీర్వదించబడినప్పుడు కొంతమంది మేలు పొందిన తర్వాత నీ నడక ఎలా ఉన్నది ప్రియ మిత్రమా? కొంతమంది దేవుని మేలు పొంది దేవుని స్తుతించరు, ప్రార్థించరు, మర్చిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చూడండి, మేలు పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, సాక్షిగా జీవిస్తున్నాడు, ఇతడి ప్రజలందరూ ఎదుట సాక్షిగా జీవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చదవబడినటువంటి వాక్యం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుల దగ్గర ఏమైనా దొరుకుతుందేమో, దేవుని మందిరంలో ఏమైనా దొరుకుతుందేమో, దేవుని యొక్క మందిరంలో ఇహపరమైనవి దొరుకుతాయేమో, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి ఏదైనా ఇస్తారా అని చెప్పి ఈ లోకంలో చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని మందిరము ద్వారము దగ్గరే ఉన్నారు. దేవుని యొక్క మందిరంలో వాళ్ళ జీవితంలో మార్పుకు రావాలని కోరుకోవట్లేదు, వాళ్ళ హృదయాన్ని మార్చుకోవాలని కోరుకోవట్లేదు, వాళ్ళ జీవితాలు మారాలని కోరుకోవట్లేదు. కానీ ఏదైనా ఇస్తారేమో, ఏదైనా దొరుకుతుందేమో, ఆ విధమైనటువంటి మందిరాలకి నువ్వు వెళ్ళకూడదు. దేవుని యొక్క బలిపీఠంను సమీపించేవాడు యేసు ప్రభువు నమ్మి పరిశుద్ధ రక్తంలో కడగబడినప్పుడు నీ జీవితం మార్చబడి నీ ఒక రోజున గంతులు వేసు ప్రభు అయిన యేసు క్రీస్తు నామము, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు స్తుతించు, గంతులు వేసు, ఆయన్ని ఎదుర్కొని సిద్ధపడేవాడిగానే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు మనం చూస్తూ దేవుని బిడ్డలు అంటున్నారు, మా తట్టు చూడుము, ధైర్యంగా చెప్తున్నారు, మీ యొక్క సాక్ష్య జీవితం చూపించాలి. పేతురు యోహాను దగ్గర ఏమున్నది? ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ నింపుదల, నశించున్న వాడి అలా భారము, యేసుక్రీస్తు శక్తి గల నామము కలిగి నీవు ఉన్నప్పుడు నీవు ఎంతోమందిని కుడి చెయ్యి పట్టుకొని లేపగలగాలి. ఎంతోమంది జీవితాలను, నశించిన వారిని, కింద పడిపోయిన కుటుంబాలని నీవు ప్రేమతో, యేసుక్రీస్తు ప్రేమతోటి నీ కుడి చెయ్యి పట్టుకొని వారిని లేపి ప్రభు యొద్దకు నడిపించగలిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది మనల్ని చూస్తున్నారు, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో. మరి నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏమున్నది? మన దగ్గర ప్రార్థనా జీవితం కావాలి, మన దగ్గర పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉండాలి. ఇతరులకి ఇవ్వటానికి, ఇతరుల కుటుంబాలను ఆశీర్వదించడానికి, నశించున్న వారిని భారము కలిగి నడిపించడానికి, మన జీవితాల్లో దేవుని యొక్క నామము కలిగి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉన్నప్పుడు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేయటానికి నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము కలిగి ఉన్నాము. ఈ యొక్క యేసుక్రీస్తు నామము కలిగి ఉన్నామంటే, ఈ నామము ద్వారా, యేసుక్రీస్తు నామం ఉంటే చాలు, మనకి ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవిస్తాం. ప్రభు రాకల్లో మనం ఎత్తబడతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ందరికీ దేవుని యొక్క చిత్తమును బట్టి మీ కుటుంబాలను ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ప్రభు రాకడ పర్యాంతం వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.